హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈమె వినిపించేది కానీ కనిపించకపోతుండే కదా, ఇప్పుడేంటి కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇక కనిపించాల్సి వస్తుంది. కనిపించాలని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా పెళ్లి రోజని చెప్పలేదు. మొన్న పెద్దమ్మ పండుగ చేసుకున్నాం కదా, పెళ్లి రోజని ఎవరికి చెప్పలేదు, పెద్దమ్మ పండుగనే చెప్పినాము. పెళ్లి రోజని తెలిసిన వాళ్ళైతే గిఫ్ట్లు తీసుకొని వచ్చిళ్ళు, తెలియని వాళ్ళైతే డబ్బులు ఇచ్చిళ్ళు. ఆ డబ్బులు కూడా ఏం చేశాను అనేది చూపిస్తా. ఇదిగోండి, ఇదైతే మా అమ్మ తీసుకొచ్చింది. ఏటన్నా పోతే వేసుకుంటుందని. ఇప్పుడు గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తలేరు కదా, చాలా రేట్ అయితే పెరిగింది. అది గోల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు కదా, ఏటన్నా పోతే వేసుకుంటుందని తీసుకొచ్చింది. చాలా బాగుంది. దీనికి టాప్స్ కూడా వచ్చినాయి. ఈ సెట్ లాగా వచ్చింది. ఇదైతే సెట్. ఇట్లా టాప్స్ కూడా ఇట్లా వచ్చినాయి. థ్యాంక్ యూ అమ్మ. మా 33 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. అందుకే మా పెళ్లి రోజే చేద్దామని డిసైడ్ చేసుకున్నాడు మా పెద్దోడైతే. సండే కూడా కలిసి వస్తుంది కదా అని ఆ రోజు పెట్టుకున్నాం అన్నమాట, పెద్దమ్మ తల్లి పండుగ అయితే. ఇదిగోండి, ఇదైతే మా కళ్యాణ్ తెచ్చింది. కళ్యాణ్ అంటే ఎవరో కాదు, మా పెద్ద చెల్లె. ఇదైతే అది పట్టుకొచ్చింది. దీనికి టాప్స్ ఏం రాలేదు. లాకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టాప్స్ ఏం రాలేదు అని చిన్న బుట్టలు అయితే పట్టుకొచ్చింది. చిన్న బుట్టలు అంటే నాకు చిన్నయే ఇష్టం. ఇదిగోండి, నేను చిన్నయే పెట్టుకుంటా కానీ చిన్నయే పట్టుకొచ్చింది. నాకు పెద్దవి పెట్టుకుంటే మళ్ళీ మంచిగా కూడా అనిపించదు, నాకు ఎందుకో నచ్చదు పెద్దవి అంటే. కానీ చిన్నయే పెట్టుకుంటా అని చిన్నయే తీసుకొచ్చింది. ఇదిగోండి, ఇట్లనైతే ఉన్నాయి బుట్టలు. థ్యాంక్ యూ కళ్యాణి. మా ఫ్యామిలీ వరకే పిలుచుకున్నాము, ఇంకా బయట వాళ్ళు ఎవ్వరు లేరు. మా అమ్మ నాన్న, మా అత్తమ్మ, మా ఆడబిడ్డ, మా యారాలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా ఆడబిడ్డ వాళ్ళు, అంతవరకే పిలుచుకున్నాము. ఇదిగోండి, ఇదైతే మా పూర్ణ తెచ్చింది. నేను ఎప్పుడో అన్నానంట బాగున్నది అని, ఎక్కడో చూసి అన్నానంట. దానికి గుర్తుంచుకొని ఇదైతే తీసుకొచ్చింది. ఇదైతే నేను వేసుకుంటున్నా. థ్యాంక్ యూ పూర్ణ, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. టాప్స్ అయితే తెచ్చింది. నేను పెద్దవి పెట్టుకున్నాను, అందరికీ తెలుసు. ఇది పెద్దవి పెట్టుకోదు ఏం లేదు అని. చిన్న టాప్స్ అయితే తీసుకొచ్చింది. దీంట్లో లక్ష్మీదేవి అయితే వచ్చింది. చాలా బాగున్నాయి పూర్ణ, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు అసలు సిసలైన అన్బాక్సింగ్ చూపిస్తా, చూడండి. ఇదైతే మా రేఖా స్వాతి తీసుకొచ్చిళ్ళు. ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. వండేసిన కుకింగ్ ఛానల్ కదా వదిన, ఏమన్నా తీసుకొస్తామని చాలా రోజుల నుండి, ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అంటున్నారు. ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చిళ్ళు. ఇదిగోండి ఇట్లనైతే ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకు. రేఖ స్వాతి, థ్యాంక్ యూ అమ్మా. సౌండ్ వస్తుందని ఏమనుకోకండి, అవి సౌండ్ వచ్చేటే కాబట్టి సౌండ్ వస్తుంది, తప్పదు. ఇదైతే మా వాణి తెచ్చింది, మా చిన్న చెల్లె వాణి. థ్యాంక్ యూ వాణి. ఇది అక్కకు ఇది పనికొస్తుంది, మంచిగా కుకింగ్ ఛానల్ కదా అని పనికొస్తుందని వాణి అయితే తీసుకొచ్చింది. వాణి అంటే ఎవరో కాదు, మా చిన్న చెల్లి. మొన్న మీరు వ్లాగ్లో కూడా చూసి ఉంటారు, పెద్దమ్మ తల్లి వ్లాగ్లో. అదైతే తీసుకొచ్చింది, వాడేసిన ఆల్రెడీ. వాణి థ్యాంక్ యూవే. ఇదైతే మా యారాలు తీసుకొచ్చింది. దానికి ఎవరు చెప్పిందో, దానికి ఎవరో చెప్పడం కాదు, మా మధ్యకి ఆల్రెడీ తెలుసు. పొద్దున్నే వాళ్ళ అన్నకైతే విషెస్ చెప్పిండంట. అన్న హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పిండంట.
ఇంకా అమ్మాయి అయితే ఇగో నాకు లైట్ కలర్స్ ఇష్టం కదా, నాకు లైట్ కలర్స్ ఇష్టం అని తెలుసు ఆల్రెడీ. ఇగో లైట్ కలర్స్ ఇష్టం అని లైట్ కలర్ శారీ అయితే పట్టుకొచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ శ్రీలత, థ్యాంక్ యూ గుర్తుంచుకొని తెచ్చినందుకు. గిఫ్ట్లు ముఖ్యమని కాదు కానీ మీరు వచ్చినందుకైతే చాలా థ్యాంక్స్, అందరికీ చాలా థ్యాంక్స్. ఇదిగోండి మా మా ఆయన అయితే ఇంకా టవల్స్ అందరు టవల్ బ్లౌజ్ పీసెస్ పెట్టిళ్ళు. బ్లౌజ్ పీసెస్ పెడితే మా ఆయన అయితే అన్ని టవల్ అన్నీ ఇట్లా కప్పించుకొని పెళ్లి కొడుకు లెక్క తయారయ్యిండు. అందరు ఇట్లా బొట్లు పెట్టేసరికి ఆ ఫొటోస్ కూడా పెట్టిన నేను, మీరు చూసే ఉంటారు. ఇంకా నేను డబ్బులు ఏం చేసినా అని అనుకుంటాను కదా, డబ్బులు కూడా పెట్టిళ్ళు, డబ్బులు ఏం చేసినా అనుకుంటాను కదా. మా ఆడబిడ్డ రమ, మా యారాలు హేమలత ఇట్లా వాళ్ళందరూ డబ్బులు పెట్టిళ్ళు. ఆ ఆంటీ బాను కూడా డబ్బులు పెట్టిళ్ళు. అనుకోలేదు వదినా అని అన్నది. బానైతే నువ్వు చెప్పొద్దా అమ్మా అని ఆంటీ అన్నది. మా ఆడబిడ్డ కూడా అన్నది, బాగా ఫీల్ అయింది, నువ్వు చెప్పొద్దా అనే పెళ్లి రోజు అని. వాళ్ళందరూ తీసుకొచ్చిళ్ళు, వాళ్ళకి తెలుసు కాబట్టి. నాకు తెలియదే, నాకు గుర్తులేదు, నాకు తెలియదు, ఒక పెద్దమ్మ పండుగ అనుకున్నా అని ఆమె కూడా డబ్బులు పెట్టింది. డబ్బులు పెడితే నేను ఏం చేసినా అని మీరు అనుకుంటున్నారు కదా. ఇగో ఇది ముక్కు పుల్ల అయితే తెచ్చుకున్నా. ఇదిగోండి ఈ ముక్కు పుల్ల అయితే తీసుకున్నా. ఏడ్రాళ్ళ ముక్కు పుల్ల అంటారు, శ్రీదేవి ముక్కు పుల్ల అంటారు కదా, అదైతే తీసుకున్నా. ఇంకా నాకు ఆ రోజైతే చాలా సంతోషంగా ఉండే అన్నమాట. ఎంత సంతోషం అంటే ఇంకా పట్టరాని సంతోషం, ఎందుకో తెలియదు అసలు. నా నా సంతోషానికి అదుపు లేకుండా అయిపోయింది. మాకైతే చాలా సంతోషం అనిపించింది. పెద్దమ్మ తల్లి పండుగ అంటే పొద్దున 3 గంటలకు మొదలు పెడితే సాయంత్రం రాత్రి 12 అయింది. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత సంతోషంగా ఉన్నానో ఆ రోజు, ఎంత సందడిగా ఉన్నదో మా ఇల్లంతా. చాలా బాగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ అన్ని వేల నమస్కారాలు. మీకైతే చాలా థ్యాంక్స్, చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే ఇంకా ఆ రోజు ఇంకా పొద్దున్నుండి ఇంకా మేము మొన్న చూసిళ్ళు కదా మీరు, పొద్దున్నుండి రాత్రి వరకు అయితే మీరు మొన్న చూసిళ్ళు కదా ఎంత సంతోషంగా ఉన్నానో మీకైతే అర్థమైంది కదా. ఇంకా మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్. సరేనండి, ఉంటాను. మళ్ళీ మరో వ్లాగ్తో లేదంటే మరో వంటకంతో రేపు కలుద్దాం.